अब हमारा प्लान है जू पार्क जाने के लिए और थोड़ी देर में हम रेडी होके जाने वाला गाइस మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం ప్లానింగ్ ఏంటంటే స్కూటీ కనిపిస్తుంది కదా స్కూటీ పైన వెళ్ళడానికి చూద్దాం చాలా డిస్టెన్స్ ఉంది ఇక్కడ మాకైతే పాప్కార్న్ రెడీ చేసే బండి కనిపించింది బండి చూడండి రవి అయితే పేమెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఇది ఆల్రెడీ చేసేసాడు గైస్ ఫైనల్లీ మేమైతే జూ పార్క్ రీచ్ అయిపోయాం సండే కదా చూడండి టికెట్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు గైస్ లవి అయితే క్యూలో ఉన్నాడు టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడ మాన్యువల్గా అమౌంట్ ఇస్తే టికెట్స్ ఇస్తున్నారు గైస్ ఇదిగో ఈ సింబల్ మీకు కనిపించేది యానిమల్స్ కూడా చేస్తున్నారు ఇంకా ట్రైన్ వచ్చింది గైస్ ఇటువైపు చూడండి ఇంకా ఏంటుంది మేము ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే తీసుకున్నాం రవి అయితే ఇక్కడికి వెళ్తూ ఉన్నాడు ఇంకా చూడాలి అక్కడ ఏముంది అందరు కిదర్ ఓ వచ్చింది मेरे लिए आया यार ओवल अरे यार सही आया వాళ్ళు ఫుల్ కామెడీ చేసుకుని వెళ్తున్నారండి ఈ గుడ్ల గొప్పకు సంబంధించిన జాతి వల్ల అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది పడుకొని ఉంది కనిపించట్లేదు అవ్వట్లేదు జూమ్ అరే ఫోకస్ నయ్యి ఎవరా మేరా పడుకొని ఉంది గైస్ ఇప్పుడైతే ఈగల్స్ చూడడానికి వెళ్తున్నాం మేము రవి అయితే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాడు ఈగల్ స్టాచ్యూ పక్కన ఫైనల్లీ నేను కూడా దిగిపోయాను ఫోటో అయితే దిగలేదు ఇంకా ఇప్పుడైతే ఫోటో దిగాను గైస్ మీరైతే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ఈత చెట్లు అయితే ఉన్నాయి కొంచెం కూడా చాలా బాగుంది చూడడానికి మొత్తం మీకైతే ఇప్పుడు నేను బ్యాక్ టర్న్ చేసి వేరే రెండో కెమెరాతో చూపిస్తున్నా అవతల కెమెరాతో చూడండి అండ్ వీళ్ళైతే ఇక్కడ గ్రాస్ కూడా లెవెల్ చేస్తూ ఉన్నారు అటువైపు అండ్ ఇదంతా లొకేషన్ అయితే ఇలా ఉంది దాని పక్కనే ఇక్కడ చూడండి ఇంకా ఏ క్యా హై యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి వండి ముక్క బట్ ఏమి లేదు ఒక్కటి కూడా బయట అయితే లేదు గాయస్ ఇక్కడున్నాయి పక్షులు కనిపిస్తున్నాయా నాకైతే అంత క్లియర్గా కనిపించట్లేదు మొబైల్లో కనిపిస్తున్నాయా లేదా కనిపించదు ఇక్కడైతే ఇవి ఉన్నాయి దాని పక్కన అండ్ ఇవన్నీ కూడా నాకు ఇదంతా అదే కెమెరా అయితే హ్యాంగ్ అవుతుంది బట్ ఇదంతా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ప్యారిస్ అరుస్తున్నాయి న్యాచురల్ సౌండ్స్ ఇదంతా కూడా ऊपर जाने के लिए ट्राई कर रहा है नाक से గైస్ ఇదంతా కూడా ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఏమేమి ఉన్నాయి దీంట్లో గైస్ ఇక్కడ రెయిన్బో లారీ కిట్ అయితే ఉంది అది ఇక్కడ ఈ కార్నర్లో ఉంది నా మొబైల్లో అయితే అంత క్లియర్గా కనిపించడం లేదు ఇక్కడైతే బ్లాక్ క్యాప్ లారీ ఉంది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అది కూడా కార్నర్లోనే ఉంది ఇక్కడ చూడండి పక్షులన్నీ కూడా ఆకుల్లా కనిపించాయి స్టార్టింగ్ ఇలా చూస్తే నాకైతే ఆకుల్లా కనిపించాయి అండ్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇటువైపు ఇదంతా కూడాను బర్డ్సే ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ ఈమె కూడా క్లీన్ చేస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇదంతా పక్షులు చిన్న చిన్న పక్షులు లవ్ బర్డ్స్ అంటారు కదా అవి ఉన్నాయి ఇక్కడ
ఇదిగో బజ్గరీ గైస్. ఇంకా చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి కానీ నా ఫోన్ అయితే సపోర్ట్ చేయదు. సో అందుకోసం నేను మరి మొత్తాన్ని అయితే తీయట్లేదు, అక్కడక్కడ తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ క్రౌడ్ కూడా ఏం తక్కువ కాలేదు. మీరు చూసుకోవచ్చు క్రౌడ్, చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇటువైపు కూడా చూసుకోవచ్చు, మీరు రెండు వైపులా చూసుకోవచ్చు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్యారెట్ చూడండి, ఇదిగో ఇదైతే దిగుతుంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. గైస్ ఇప్పుడైతే మేము దీంట్లోకి వెళ్ళిపోతున్నాం, వాటర్ కాంప్లెక్స్. ఇప్పుడైతే మేము దీంట్లోకి వెళ్ళబోతున్నాం. రవి అయితే చూస్తున్నాడు. ఇక్కడ గ్లాస్ పెట్టున్నారు, మొత్తం కనిపిస్తుంది, బట్ ఏం కనిపించట్లేదు. చూడాలి ఇంకా లోపలికి వెళ్ళి. రవి అయితే వచ్చాడు. క్యా హువా? बस यही है, कुछ तो नहीं है ना. एक जानवर है, कुछ बर्ड वर्ड है. ఒక పక్షి కనిపించింది. వాటర్ ఉంది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. మేమైతే చక్కర్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ బయటకు అయితే వచ్చేసాం, అక్కడ ఏం లేదు కాబట్టి. గైస్ ఇప్పుడు మేము ఓవెల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ బయట అయితే చూసాం, మళ్ళీ ఇటు సైడ్ లోపల ఇంకేదో ఉందనుకుంటా, లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయ్యే ఆర్చ్ చూడండి ఎలా ఉందో, రెప్టైల్ రావా ఉంటా. ఓకే, రవి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను వెళ్ళాలి. क्या है? क्या क्या क्या? कछुआ का मुंह वाला. हाँ हाँ हाँ, కచ్చువా టాటాయిస్ అంటే టాటాయిస్ నోర్లా ఉంది కదా, టాటాయిస్ యాక్చువల్ ఉంది చిన్నది. దాని లోపలికి వెళ్తే ఇంకా రెప్టైల్స్ ఇవన్నీ కనిపిస్తాయి అనేసి ఆల్రెడీ ఇక్కడైతే మేము రెప్టైల్స్లోకి ఎంటర్ అయ్యాం, మీరు చూసారు కదా. సో ఇక్కడి నుంచి మేమైతే దాంట్లోకి వెళ్తాం, చూస్తాం ఏమేమి ఉన్నాయో. అదృష్టం ఉంటే కనిపిస్తాయి, లేదనేసి అంటే ఇందాకలాగే ఖాళీ. గైస్ ఫైనల్ అయితే దగ్గరికి వచ్చేసాం. ఇదిగో అది ఎక్కువ దూరం ఏం లేదులేండి, దీని దగ్గర నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట మనం. వెళ్తూ ఉన్నాం. ఇదిగో ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ దీంట్లో ఏదో ఉందనుకుంటా, వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. టాటాయిస్ తాబేలు సొరంగం అంట. ఓకే, కచ్చువా ఏం కనిపించట్లేదు, ఒక్కటి కూడా లేదు. గైస్ యాక్చువల్లీ రెప్టైల్ హౌస్ అనేసి అనుకున్నాం, బట్ ఏంటనేసి అంటే క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మేము వెళ్ళేటప్పటికి 6 అయిపోద్ది లోపలికి. గైస్ ఇదే బ్యాటరీ వెహికల్, ఇందాక చూసారు కదా. దీని ఛార్జ్ ఎంత ఉంది నాకు గుర్తులేదు. ఇక్కడ క్రొకోడైల్ ఉంటుంది ఈ ఏరియాలో, ఏమో తెలీదు కనిపిస్తుందో లేదో అన్న విషయం మనకి. మేమైతే దీంట్లోకి వెళ్తూ ఉన్నాం. కిదర్? ఓహో ఇదిగో 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 క్రొకోడైల్. క్రొకోడైల్ అయితే ఇదిగో ఇదిగో క్రొకోడైల్. మూవ్ అవ్వడం లేదు, ఉంది. ఇదంతా వాటర్. గైస్ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఒక్కటి కూడా మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒకటి అలా ఉంది. ఈ పాపకు చూపిస్తున్నారు ఆవిడ, ఎంత బాగా కనిపిస్తుంది కదా. రవి చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాడు రవి ఈ ప్లేస్లో. గైస్ ఇక్కడ చూడండి జూ పార్క్ ఎలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది నాకైతే. తెలియదు ఏదో అడుగుతున్నాడు రవి ఇక్కడ. ఇదండి